చక్కగా ఆరాధన చేయడానికి సమయాన్ని తీసుకుందాం. ఈ పాట పాడుతున్నప్పుడు, దేవా నా జీవితంలో అద్భుతం చేయవా ప్రభువా, నా పరిస్థితులను మార్చు తండ్రి, నన్ను ఆశీర్వదించు ప్రభువా. ఎంతో కాలంగా వీడని అపజయాలు, కుదుట పడని రోగాలు, నా శరీరములో నాకు తెలియకుండా దాక్కుని ఉన్న అనారోగ్య పరిస్థితులు, భయాలు, మానసిక వేదనలు అన్నిటినీ తొలగించు ప్రభువా. నిన్ను స్తుతిస్తున్నాను, స్తుతిస్తున్నాను, స్తుతిస్తున్నాను. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం అనుకుంటాం, నా బలము నా బంధువులు, నా బలము నా పిల్లలు, నా బలము నేను సంపాదించిన ఆస్తి, నా బలము నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు, నా పొలము, నా ఉద్యోగము, నా నెల జీతము నా బలం అనుకుంటాం. నా బలము నా భార్య, నా బలము నా భర్త, నా బలము నాకున్నటువంటి నైపుణ్యము, నా జ్ఞానము, నా తెలివితేటలు. కానీ అది ఒకరోజు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డలారా, స్నేహితులైన, బంధువులైన, తల్లిదండ్రులైనా మనల్ని ముందుకు నడిపించలేరు, మనకి ధైర్యాన్ని ఇవ్వలేరు. అందుకే ప్రభువా, ఇది వరకు నేను నా బలము నా కుటుంబం అనుకున్నాను, కానీ నా బలము నీవే. అలలు లేచిన, తుఫాను ఎగసిన, సోలిన వేళల్లో బలము లేక క్షీణించిపోయినప్పుడు నన్ను ఆదరించి నన్ను నడిపించిన దేవుడవు నీవే గనుక ఏ ఉదయకాలము నా బలమంతా నీవేనని నిన్ను స్తుతిస్తాను. చాలా చక్కని సులువుగా నేర్చుకొని పాడుకునే ఆరాధనా గీతం, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. ఈ చక్కని ఆరాధనా గీతాన్ని పాడుతూ, పాటలో ప్రతి పదాన్ని అనుభవిస్తూ చక్కగా హృదయపూర్వకంగా కన్నులు మూసుకొని ఆరాధనలో లీనమై పాడదాం. దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎప్పుడంటే ఆత్మతో సత్యముతో మనము దేవుని ఆరాధన చేసినప్పుడు. నిర్లక్ష్యముగా, అనాలోచనముగా ఎలా పడితే అలా ఆరాధన చేస్తే దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు కాదు, శాపాలు బయలుదేరి వస్తాయి. కనుక శ్రద్ధతో, భక్తితో దేవుని సమీపించాలి. ఆయన అగ్ని వంటి దేవుడు, పరిశుద్ధుడు, రోషము కలిగిన దేవుడు గనుక అలనాడు భక్తులు దేవుని సన్నిధికి సమీపించినప్పుడు, దర్శనములు కలిగినప్పుడు నేలను సాష్టాంగపడి బోర్లపడి గడగడ వణికినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు సుమా. వెక్కిలి చేష్టలతో, అశ్రద్ధగా దేవుణ్ణి ఆరాధిస్తే శాపగ్రస్తులమవుతాం. కనుక పలుమార్లు చెప్తున్నాను, కన్నులు మూసుకోవడానికి ప్రయత్నించండి. భక్తితో, శ్రద్ధతో ప్రార్థన, ఆరాధన అయ్యే వరకు కన్నులు తెరవకుండా చక్కగా కన్నులు మూసుకొని నేర్చుకొని పాడుకుందాం. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. మరలా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను
ఎగసినను కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. యేసయ్యా, నా బలమంతా నీవేనయ్యా. పాడదాం సంగమంతా. నా బలము నీవే యేసయ్యా, నా బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. నేను సోలిన వేళలలో, బలము లేక పడి కృంగిన స్థితిలో నేనున్నప్పుడు ప్రభా, నన్నెవరు ఆదరించలేదయ్యా, నాకెవరు ధైర్యం ఇవ్వలేదయ్యా ప్రభా. డాక్టర్ మాట కానీ, స్నేహితుల మాటలు కానీ నన్ను బలపరచలేదు ప్రభా. కేవలం నన్ను ఆదరించి నడిపించిన యెహోవా షాబోత్ నీవే నాయనా. నీకు స్తోత్రాలు. ఆమేన్. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే. మరలా పాడదాం. సోలిన వేళలలో బలము లేనప్పుడు పాడదాం. ఆమేన్. అవును ప్రభా, ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అందరు నోట్లో ఈ మాట చెప్పండి. చాలా సులువుగా నేర్చుకునే పాట. నా బలము నీవే, నా బిడ్డలు కాదు, నా తల్లిదండ్రులు కాదు, నా ఆస్తి కాదు ప్రభా. మరొకసారి నా బలమంతా. ఆమేన్. నేను వాడే మందులు కాదు ప్రభా, నా ఉద్యోగము కాదు, నా చదువు కాదు ప్రభా. నా బలమంతా. ఆమేన్. హల్లెలూయా. నీవేనయ్యా, నా జీవము నీవే, నా స్నేహము నీవే, నా ప్రియుడవు నీవే, నా సర్వస్వం నీవే ప్రభా.
బలము నా చదువు కాదు, నాకున్న జ్ఞానము కాదు, నాకున్న నైపుణ్యము కాదు, నా బలము నీవే. అందరి నోట్లో ఈ మాట చెప్తాం, నా బలము నీవే. అవును ప్రభువా, మరొకసారి నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షామోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షామోత్ నీవే, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. అందరం కలిసి నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ఒకవేళ నా బలము ఎందులోనో ఉందని నేను అనుకున్నానేమో ప్రభా, నన్ను క్షమించు. నా బలము నీవే నాయనా. నన్ను ఆదరించి నన్ను బలపరిచి నడిపించేది నీ వాక్యమే. నీ వాక్యము నా బాధలలో నాకు నెమ్మదినిచ్చేది ప్రభా, నన్ను బ్రతికించేది, నా పాదములకు దీపముగా, నా త్రోవకు వెలుగుగా ఉండి నన్ను నడిపించేది ప్రభా. అలాంటి దివ్యమైన వాక్యము ఈ మధ్యాహ్నం మా మధ్యకొస్తుండగా ప్రభా, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా విని హృదయమును పలక మీద రాసుకునేటట్లుగా మమ్మల్ని చేయండి ప్రభా. దురద చెవులతో, ముసలమ్మ ముచ్చట్లతో ప్రభా సమయాన్ని వృధా చేయకుండా వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి నీ కృపను అనుగ్రహించమని యేసు నామమున చిన్న స్తుతి ఆరాధన మనవులు అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరం కూర్చుందాం.
ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామంలో అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాము. ఈ ఆరాధనలో ఇంతవరకు దేవుడు తన సహాయంనిచ్చి మనల్ని నడిపిస్తున్నాడు. సంతోషంగా వారందరూ గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకసారి మీ పక్కన ఎవరున్నారో వారికి వందనాలు తెలియజేయండి. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పండి. హల్లెలూయా. మరి చాలా సంతోషము, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ మరి యొక్క ఆరాధన సమయమును ప్రభు మనకిచ్చి ఉన్నారు. ఇది నాన్ని ఒక వాక్యాన్ని మనం చదువుకొని దేవుని మాటలు ధ్యానించడానికి సిద్ధపడదాం. 63వ కీర్తనలో 8వ వచనాన్ని చదువుదాం. 63వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుదాం. అందరూ కూడా బైబిల్ తీసి చూడండి. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. హల్లెలూయా. కీర్తనకారుడైనటువంటి దావీదు ఒక చక్కని మాటను తెలియజేస్తున్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, నా ప్రాణము నిన్ను ఏం చేస్తుందట? అంటి వెంబడించుట. చాలా దగ్గరగా దేవుణ్ణి వెంబడిస్తుంది అని ఆయన చెప్తున్నాడు. మరి ఆయన పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఏ పరిస్థితిలో ఈ మాటలు ఆయన పలుకుతూ ఉన్నాడు. కొన్నిసార్లు చూడండి, కొంతమంది ఆనందముగా ఉంటే అన్ని వరాలు ప్రకటించేస్తారట. నీకు ఇలా చేస్తాను, నీకు అలా చేస్తాను, నీకు ఇలా ఉంటాను, అలా ఉంటాను అండి. వాళ్ళ ఆనందములు, ఉద్రేకములు. కొంతమంది బాధలో ఉంటే వ్యతిరేకమైన మాటలు మాట్లాడతారట. కానీ ఇక్కడ దావీదు పరిస్థితి ఎలా ఉందో మనము చూద్దాం. 63వ కీర్తన పై భాగంలో శీర్షిక అంటాము, హెడ్డింగ్ ఏముందో చూడండి అందరూ కూడా. దావీదు యోధా అరణ్యములో నుండగా రచించిన కీర్తన. అరణ్య అనుభవం. దావీదు అనేటువంటి ఈయన అరణ్యములో తిరుగులాడాల్సిన పరిస్థితి. అరణ్యాల్లో ఎందుకు తిరుగులాడుతూ ఉన్నాడు అని అంటే, దావీదు చిన్నప్పటి నుంచి కూడా భక్తి గలవాడు, దేవునిని ఆరాధించే స్వభావం గలవాడు, తల్లిదండ్రులకు లోబడే స్వభావం గలవాడు, తనకు అప్పగించబడిన బాధ్యతను, తనకు అప్పగించబడిన మందను చాలా జాగ్రత్తగా కాచినవాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, దేవుని అభిషేకం పొందినవాడు. ఆయన దేవుని యొక్క తైలాభిషేకము పొందినటువంటి ఒక చాలా విలువైన వ్యక్తి. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఆ కీర్తన 63వ కీర్తన శీర్షికలో ఏం చదువుతున్నావు? అరణ్యములో ఉన్నాడు. అంటే దేవుని నమ్మిన వాళ్ళకి కూడా శ్రమలు రావచ్చు. దేవుణ్ణి వెంబడించే వాళ్ళకి కూడా ఏమి రావచ్చు? శ్రమలు రావచ్చు. ఈ ప్రపంచం మీద ఎవరు కూడా నాకు శ్రమలన్నీ లేకుండా ఉంటే నేను అప్పుడు యేసయ్యని వెంబడిస్తాను అనుకుంటే సరికాదు. మనుషులుగా ఉన్న ప్రతి మనిషికి కూడా ఏదో రకమైన శ్రమలు వస్తాయి. ఎటొచ్చి ఆ శ్రమలలో నువ్వు ఎలా ఉంటున్నావు అనేది అసలైన సంగతి. హల్లెలూయా. చాలామంది ఎందుకు ఇలాగ అయిపోయామంటే, నాకు ఈ బాధలు ఉన్నాయి, నాకు ఈ కష్టాలు ఉన్నాయండి. మరి అందరికీ ఉన్నాయి కష్టాలు. కష్టాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి కష్టాలు వచ్చిన వాళ్ళందరూ పాపంలో పడిపోతున్నారా? కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ చెడు కార్యాలని చేస్తున్నారంటే లేదే. అందుకే దేవుని బిడ్డలుగా మనము ఎలాంటి పరిస్థితిలోనైనా దేవునితో నడవవలసి ఉన్నది. ముఖ్యంగా ఈ వచనాలు మనం చదివినట్లయితే, ఈయన అరణ్యములో ఎందుకున్నాడో మనము ముందుగా జ్ఞాపకం చేసుకుందాం. ఈ అరణ్యముల మధ్యలో అతడు ఒక కీర్తనను రాయడానికి గొప్ప అవకాశాన్ని అతడు ఉపయోగించుకుంటూ ఉన్నాడు. మరి ఇలాంటి దేవుని అభిషేకం కలిగిన ఈ దావీదు దేవుడి కొరకు గొప్ప కార్యమును చేసి గొల్యాతును హతమార్చాడు. గొల్యాతును హతమార్చి గొప్ప విజయం పొందాడు. కానీ అదే సమయంలో ఆ దేశంలో రాజుగా ఉన్న సౌలు అతని మీద అసూయ కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? అసూయ. అసూయ వలన ఇతడిని తరమడం మొదలుపెట్టాడు. తరమడం మొదలుపెట్టినప్పుడు దావీదు ఇశ్రాయేలు దేశంలో, యోధా దేశంలో ఉన్న కొండలన్నిటిలోకి పారిపోవలసి వచ్చింది. ఒకవేళ దావీదు అనుకోవచ్చు, అనవసరంగా గొల్యాతుని చంపాను, దానివల్ల ఈ బాధలన్నీ వచ్చాయి, చక్కగా నా గొర్రెల్ని నేను మేపుకొని ఉంటే ఎంత బాగుండు అని దావీదు అనుకోలేదట. స్తోత్రం చెప్పండి.
కొంతమంది ఏదైనా శ్రమ వచ్చినప్పుడు అప్పుడు అలా చేయకుండా ఉండాల్సింది, అప్పుడు అలా చెందకుండా ఉండాల్సింది అనుకుంటారట. కానీ నీవు వెనకకి ఎంత ఆలోచించినా దాన్ని మార్చలేవు. శ్రమ మధ్యలో ఏం చేయాలో నువ్వు తెలుసుకోవాలి. పోయిన వారం అనుకుంటా జ్ఞాపకం చేస్తాను మీకు. కాకికి దాహం వేసింది. చెప్పండి ఏంటి? చెప్పండి అందరూ. కాకికి దాహం వేసి నీళ్లు కొరకు వెతుకుతుంది. అప్పుడు ఏమైంది తెలీదా మీకు కదా? ఎంతమందికి తెలుసు? ఇలా అంటున్నామే తెలిసిన అందరూ బాగా చేతులేదు. తెలుసు కదా మీకు. అప్పుడు కాకి ఏం చేయాలి? ఎందుకు వచ్చింది దేవుడో, ఎందుకు నన్ను సృష్టించాడో, తాగడానికి నేను కాకిని ఎంత తాగేస్తానంటే కొంచెం నీళ్ళన్నా దొరకకుండా అలా అంటలేదు. అది వెతుకుతూ ఉందట. వెతుకుతూ ఉంటే ఏం దొరికింది? నీరు దొరికితే ఎక్కడుందా నీరు? చెప్పండి. నీరు కిందకి వెళ్ళిపోయింది. దొరికింది కానీ ఎందుకు ఉపయోగం? కింద కొంది నా ముక్కు అందదు అందులోకి. దేవుడు నాకు ఎంత పెద్ద ముక్కు పెట్టాడు, కానీ ఇంకో కొంచెం పొడుగు ముక్కు పెడితే ఎంత బాగుండు. చాలామంది ఎలా ఉంటుందంటే ప్రతిదీ సమస్యే. ఉద్యోగం ఉన్నా సమస్య, ఉద్యోగం లేకపోయినా సమస్య, వివాహం అయినా సమస్య, వివాహం అవ్వకపోయినా సమస్య, పిల్లలు ఉన్నా సమస్య, పిల్లలు ప్రతిదీ సమస్య కొంతమందికి. దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలంటే దేవుడితో సహవాసము కలిగి ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు. ఇంతకీ ఆ కాకి ఏం చేసింది? ఏంటో దేవుడు నీళ్ళు ఇస్తాడు కానీ ఎక్కడికి ఇస్తాడు? కిందకి ఇస్తాడు. ఏంటో కొంతమంది ఏంటి ఫ్యాన్ వేయించుకుంటారట. ఫ్యాన్ వేయించుకొని ఫ్యాన్ ఆ మూలనే తగులుతుంది, ఇక్కడ తగలలేదంటారట. మూల తగిలితే వెళ్ళి దాని కింద కూర్చో వెళ్ళి. ప్రతిదీ సమస్యగా చేసుకో. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈనాడు చాలామంది ప్రతి దాంట్లోనే కూడా సమస్యని వెతుక్కుంటూ ఉంటారట. కానీ ఈ కాకి ఏం చేసింది? నీళ్ళు కిందకుంటే చెప్పండి. ఫిజిక్స్ చదువుకుందా కాకి? ఏమన్నాను? ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏమన్నా చదివిందా? అంతకన్నా దానికి తెలివి దేవుడు ఇచ్చారట. స్తోత్రం చెప్పండి. చాలామంది చదువుకుంటేనే తెలివి అనుకుంటారు. చదువుకుంటే తెలివి కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలము. మరి కాకి ఏ డిగ్రీ చదివిందండి? మరి మనకు కూడా సమస్యలు ఉన్నాయి కదా. ఎంతమందికి సమస్యలు ఉన్నాయి? మరి దానికి నువ్వు దేవుడి మీద ఆధారపడుతున్నావా? నీకు నీవే సమస్యను పరిష్కరించేసుకోవాలనుకుంటున్నావా? కాకి దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి ఆ రాళ్ళు ఎందులేసిందట? నీళ్ళు వేస్తే ఏమై నీళ్ళు పైకి వచ్చి చక్కగా తాగిందంట. ఇది మనం చిన్నప్పుడు అందరూ నేర్చుకున్నాం, కానీ మనకి తలకి ఎక్కదు. ఇది సమస్య. సో దావీదు ఇప్పుడు అరణ్యంలో ఉన్నాడు. అరణ్యాన్ని తిట్టుకోవట్లేదు, సౌలుని తిట్టుకోవట్లేదు, గొల్యాతుని తిట్టుకోవట్లేదు, ఇంక ఏమీ తిట్టుకోవట్లేదు. దేవుణ్ణి కూడా తిట్టుకుంటారు కొంతమంది. అనవసరంగా దేవుడు అభిషేకించడం వల్లే కదా నేను వెళ్ళి ఆ గొల్యాతుని చంపాను, లేకపోతే చక్కగా ఉండేవాడిని. ఈనాడు చాలామంది అంటారట ఇందువల్లే ఈ బాధలన్నీ వచ్చాయి, లేకపోతే నేను చాలా చక్కగా ఉండేవాడిని అంటారు. మరి అప్పుడు ఏం చేయాలి? టైం మిషన్ ఏమన్నా ఉంటే ఎక్కడికి వెళ్ళిపోవాలండి మనం? 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవాలి, 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి ఆ టైం మిషన్తో బాగు చేసేయాలి. అదేం అవసరం లేదు. నువ్వు మారు మనసు పొంది ఇప్పుడే బాగైపోతావు. హల్లెలూయా. నీ జీవితం బాగోలేదా? శ్రమలు ఎక్కువైపోతున్నాయా? యేసయ్య దగ్గరికి రా, మారు మనసు పొందు, అంతే. ఇవాళ నుంచి నీ జీవితం దేవుడు బాగు చేసేస్తాడు. ఇదే కాకి కథలో ఉన్న నీతి. స్తోత్రం చెప్పండి. కాకి, అందుకే బైబిల్ అంటుంది పక్షులు ఉదయమే లేచి దేవుడికి వందనాలు చెల్లిస్తాయట. పక్షులకి జంతువులకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వాటిలో పాపము లేదు. ఏమి లేదండి? పాపం చేసే విధానం వాటికి అలాంటి మనసు దేవుడు ఇవ్వలేదు. అవంతే సహజ ప్రవృత్తితో వెళ్ళిపోతాయి. వాటికి పాపము పుణ్యము ఏమీ తెలియదు. కాకులు చిన్నపిల్లల చేతిలో నుంచి బిస్కెట్లు అయ్యి లాక్కుపోతాయి. అదేమి పాపం చేసి తీర్పులోకి ఏమి వెళ్ళదు. అది దానికి అలవాటు అంతే. ఎటొచ్చి మీ చిన్నపిల్లల్ని బిస్కెట్లు ఇచ్చి రోడ్లోకి పంపించకూడదని నువ్వు తెలుసుకోవడానికి కాకిని పెట్టాడు దేవుడు. అర్థమైతే స్తోత్రం చెప్పండి. అంతేగాని కాకిని తిట్టుకొని దొంగ కాకి మా అబ్బాయి బిస్కెట్ ఎత్తుకుపోయిందని దాన్ని తిట్టినా దానికి ఏం అవ్వదు. స్తోత్రం చెప్పండి. చాలామందికి ఎలాంటివి తెలియవట. అందుకే దేవుని మీద నువ్వు ఆధారపడితే, దావీదు అరణ్యములో ఉండి కూడా కొన్ని మాటలు చెప్తున్నాడు. అందులో ఆల్రెడీ మనము చదివి ఉన్నాము కదా. 8వ వచనంలో ఏమంటాడండి? నా ప్రాణము నిన్ను, ఇదేంటి శ్రమలు వచ్చినా దేవుణ్ణి అంటి వెంబడిస్తానంటున్నాడు. శ్రమలు వచ్చినా దేవుని వెనకాలే వెళ్తున్నాడు. ఇంకా పైన కొన్ని మాటలు, అద్భుతమైన మాటలు చెప్తున్నాడు. 63:1 చదవండి. దేవా, ఈ మాట చాలా విచిత్రంగా ఉంటుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా నా దేవుడు నీవే అని చెప్పాలా?
చెప్పాలా? ఎందుకు చెప్పాలి? చాలా ఆలోచించాలి ఈ మాట. దేవుడి దగ్గరికి దేవా నీవే నా దేవుడు ప్రభువా అంటే దాని అర్థం ఏంటంటే, దేవా నీ స్థానంలో నేను ఏది పెట్టుకోలేదు, నీకంటే గొప్పది నాకు ఏది లేదు, నీకంటే విలువైంది ఏది లేదు. నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తాను, నువ్వు ఏం మాట్లాడితే అది నేను వింటాను, నువ్వు ఎలా నడవమంటే అలా నేను నడుస్తాను. నువ్వే నా దేవుడవు. అరణ్యంలో ఉన్న నువ్వే నా దేవుడవు, బీచ్లో ఉన్న నువ్వే నా దేవుడవు. స్తోత్రం చెప్పండి. విమానంలో ఉన్న నువ్వే నా దేవుడవు, కాలినడకని వెళ్ళిపోతున్నా నువ్వే నా దేవుడవు, సైకిల్ మీద వెళ్ళినా నువ్వే నా దేవుడవు, ట్రైన్ మీద వెళ్ళినా నువ్వే నా దేవుడు. స్తోత్రం చెప్తారా? నీవే నా దేవుడు, నువ్వేమంటే అది. మరి దేవుడు ఏమంటున్నాడు? మారు మనస్సు పొందు అంటున్నాడు. నువ్వే నా దేవుడు అని మారు మనసు పొందకుండా ఉంటే నువ్వు దేవుడు కాదన్నమాట, నీకు వేరే ఏదో ఉంది. బాప్తిస్వం పొందమంటున్నాడు దేవుడు. నువ్వే నా దేవుడు అంటున్నావు కానీ నువ్వు బాప్తిస్వం పొందట్లేదు. నువ్వే నా దేవుడు అంటున్నావు కానీ దేవుని ఆత్మచేత నింపబట్టలేదు, దేవునితో నడవట్లేదు. అలా మనం ఉండకూడదు. కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నీవే నా దేవుడవు. అరణ్యములో తరమబడుతున్నప్పుడు, ఎలాంటి సదుపాయాలు లేనప్పుడు నీవే నా దేవుడు అంటున్నాడట. అరణ్యములో దావీదు గారికి మంచి పరుపు ఏమన్నా ఉందంటారా? ఉదయమే వాళ్ళ అమ్మగారు ఏమన్నా లేపి టీ కానీ కాఫీ కానీ అప్పట్లో లేవనుకోండి, అలాంటి ఏమన్నా ఇస్తున్నారా? బాబు లేగు టిఫిన్ తిను అని పెట్టడానికి ఉన్నారా? లేరు. ఆయన కొండల్లో ఉన్నాడు. చాలా బాధ. మనకిచ్చిన తల్లిని తండ్రిని బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇవి ఉన్నా కూడా చాలామంది దేవుడికి లోబట్టలేదట, దేవుడి మాట వింటలేదట. ఏంటి నేను ఇందాక చెప్పినట్లుగా అన్నీ సమస్యలుగా చేసుకోక నువ్వు నీకు దేవుడిచ్చిన దానిని బట్టి దేవునికి వందనాలను చెల్లించు. హల్లెలూయా. చూడండి, ఒక భక్తుడు అంటాడు, సంతోషం అనేది నీ నిర్ణయం అట. చెప్పండి ఏంటి? నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటే ఉండగలవు, నీవు ఏడుస్తూ ఉండాలంటే ఏడుస్తూనే ఉంటావు. స్తోత్రం చెప్పండి. అందుకే దావీదు ఎక్కడున్నాడు? అరణ్యంలో తరమబడుతూ ఉన్న ఆయన చాలా చక్కని మాటలు తెలియజేస్తూ, నీవే నా దేవుడవు, వేకువనే నిన్ను వెదకుదును. ఎప్పుడట? వేకువ, ఎర్లీ ఇన్ ద మార్నింగ్. వేకువనే ఎవరిని వెతుకుతున్నాడట? దేవుణ్ణి వెతుకుతా ఉన్నాడట. మరి నువ్వు ఏం వెతుకుతున్నావు ప్రియమైన దేవుని బిడ్డ? నీవు లేవడంతోనే ఏమి వెతుకుతున్నావు? చాలామంది అంటారు యేసయ్యే నా దేవుడు అంటారట. చెప్పండి ఏంటి? కానీ నువ్వు అలా నోటితో అన్నంత మాత్రం అవ్వదు. నీకు దేవుడు ఎవరో నేను చెప్తాను, బాగా వినండి. నీ ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తున్నావో, లేదా నీకు ఎక్కువ బలము ఎందులోంచి వస్తుంది, ఏది నీకు ఆధారం అనుకుంటున్నావు అదే నీకు దేవుడు. అది నీకు యేసయ్య అయితే నీకు ఆశీర్వాదం. కొంతమంది ఉదయం లేచిన దాని నుంచి రాత్రి పడుకునే వరకు అప్పులే అలా ఆలోచిస్తారట. అప్పుడు వాళ్ళకి దేవుడు ఎవరు? చెప్పండి. అప్పులే దేవుడు. నీకు దేవుడి గురించి ఆలోచిస్తా, దేవా అప్పులు ఎలా గుర్తురాగానే, దేవా ఈ అప్పులన్నీ నువ్వు నన్ను తీరుస్తావు ప్రభా అంటావు నువ్వు. లేకపోతే అప్పులు ఎప్పుడు తీరుతాయో, అప్పులు ఎవరు తీరుస్తారు, అప్పులు తీర్చడానికి ఏం చేయాలి, అప్పులు. నీ దేవుడు అప్పు. నీకు దేవుడుగా ఉండాలి అంటే నీకు ప్రతి క్షణం ఎవరు గుర్తు రావాలి? నీకు చింతలు వస్తే, బాధలు వస్తే రావట్లేదు, కానీ అవి ఇలా రాగానే వెంటనే ఎన్నొచ్చినా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. అది నీ దేవుడు అంటే. హల్లెలూయా. కొంతమంది ఉదయం లేస్తుందని ఉద్యోగం, లేచేటప్పుడు ఉద్యోగం, పడుకునేటప్పుడు ఉద్యోగం. కొంతమంది వంటలు ఏంటి, రేపు ఉదయం ఏం వండాలి, మధ్యాహ్నం ఏం వండాలి, రాత్రి ఏం వండాలి. రాత్రిలో నిద్రపోయేటప్పుడు కూడా ఇవే కళ్ళు వస్తాయి ఏంటి, క్యాబేజీలు, దొండకాయలు ఇవన్నీ కూడా కళ్ళలోకి వస్తాయి. ఎవరు నీ దేవుడు? కూరగాయలు. కొంతమంది డబ్బు ఏంటి, ఇందులోకి వెళ్తే ఎంత డబ్బు వస్తుంది, అందులోకి వెళ్తే ఎంత డబ్బు, ఇందులోకి వెళ్తే ఎంత డబ్బు వస్తుంది. నీ బ్రెయిన్ అంతా కూడా డబ్బుతో నిండిపోతే నీ దేవుడు ఎవరు? డబ్బు. కొంతమందికి జబ్బు ఉంటుందట, ఇంకదే ఆలోచన. ఉదయం లేస్తే అదే ఆలోచన, మధ్యాహ్నం అదే ఆలోచన, రాత్రి అదే ఆలోచన, పడుకునేటప్పుడు అదే ఆలోచన, లేచేటప్పుడు అదే ఆలోచన. ఏంటంటే ఏంటి నీ దేవుడు అంటే ఏసై నీ దేవుడు నువ్వు అనుకుంటున్నావు అంతే.
నీవు ఏది ఎక్కువ ఆలోచిస్తున్నావో, ఏది ముఖ్యంగా పెట్టుకున్నావో అదే నీకు దేవుడు. కొంతమంది మానసిక వేదనలు, శ్రమలు, శోధనలు, కోపం. కొంతమంది కోపము దేవుడైపోతాడు. నడిచినా అదే ఆలోచన, పడుకున్నా అదే ఆలోచన, లేచినా అదే ఆలోచన. చర్చిలోకి వచ్చి యేసయ్యా నువ్వే నా దేవుడు, యేసయ్య నువ్వే నా దేవుడు అంటే యేసయ్య మోసపోడు. నువ్వు ఏది ఎక్కువ ఆలోచిస్తున్నావో అదే నీ దేవుడు. ఈయన వేకువనే ఎవరిని వెతుకుతున్నాడట చెప్పండి? దేవుని. ఎందుకంటే ఆయన దేవుడు ఎవరు? ఆయనే దేవుడే దేవుడు. ఆయనకి స్తోత్రం చెప్తాం. నీకు దేవుడు కాకుండా వేరే వేరే ముఖ్యమైపోతా ఉంటే ఆలోచించుకోవాలి. ఇంకా అంటాడు, ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. ఎలాగట? 2వ వచనంలో ఉంది. అలాగే నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది రాస్తున్నాడు. దావీదు అరణ్యములో రాస్తున్నాడు, అయ్యా నాకు ఏదైనా ఆశ ఉందంటే నీవే నా ఆశ ప్రభువా. దావీదుకి ఒకవేళ చాలా యవనస్తుడు ఆయన, 21, 22 సంవత్సరాల వయసు ఉండొచ్చు. ఆయనకి ఇంటికి వెళ్ళిపోవాలని అనిపించవచ్చు, ఇంట్లో సుఖంగా ఉండొచ్చు, ఇంట్లో చక్కగా రిలాక్స్గా ఉండొచ్చు. మా అమ్మ ఉంటుంది, మా నాన్నగారు ఉంటారు, మా అన్నయ్యలు ఉంటారు, అందరూ ఉంటారు. అయ్యేం కదట, దేవా నేను ఇక్కడ ఉన్నాను, నీ మీదే నేను ఆశ పెట్టుకొని ఉన్నాను ప్రభువా. హల్లెలూయా. నీ మీద ఆశ చేత నిన్ను చూడవల్లని నా శరీరము కృషించుచున్నది. దావీదు నీకేం కావాలంటే, నాకు ఒక ఆశ ఉంది, నేను దేవునితో నడవాలి, దేవునితో జీవించాలి, దేవునితో సహవాసం కలగాలి. యాక్చువల్గా దావీదుకి అప్పటికి వివాహం అయింది, మీకాల్ అనేటువంటి భార్య ఉంది. నా భార్య ఉంటే ఎంత బాగుండు, నా భార్యతో నేను సంతోషంగా గడపాలి. ఏం చెప్పట్లేదు ఆయన అన్నాడు, దేవా నీతో నేను సహవాసము కలిగాలి. ఎందుకంటే అన్ని ప్రమాదమే, అన్ని ప్రమాదంగా ఉన్నాయి ఆయనకి. దేవుడిలో ఆనందిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా మనం చూస్తే, నా నోరు నీ గురించి పాడుతుంది. 6వ వచనం చదవండి. నా జీవితకాలం అంతయు. దావీదు స్తుతించేవాడిగా ఉండాలనుకుంటున్నాడు. మరి మనం ఎలా ఉండాలనుకుంటున్నాము? చాలామంది స్తుతించాలేనండి నేను అంటారట. ఒకటే నేను చెప్తున్నాను, స్తుతికి వ్యతిరేకమైనది సణుగుట అనండి. చెప్పాలి. స్తుతికి వ్యతిరేకం ఏంటి? సణుగుట. చాలామంది నేను స్తుతించను, నేను సణగను అనండి. నేను స్తుతించను, నేను అలా సెంటర్లో ఉండిపోదు. సెంటర్లో నువ్వు ఉండవు. చాలామంది నేను పరలోకానికి వెళ్ళను, నరకానికి వెళ్ళను. మరి ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు నువ్వు ఖచ్చితంగా. నువ్వు పరలోకానికి వెళ్ళనంటే ఆటోమేటిక్గా నువ్వు నరకానికి వెళ్తావు. నువ్వు వెళ్ళనన్నా వెళ్తావు. నేను ఆనందంగా ఉండను, బాధగా ఉండను అంటే కుదరదు. నువ్వు ఆనందంగా ఉండనన్నా అంటే నువ్వు బాధగా ఉంటావు, అంతే. అర్థమవుతుందండి? ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే జాగ్రత్త. స్తుతించుట ఎంతో మంచిది. స్తోత్రం చెప్పండి. స్తుతికి వ్యతిరేకము సణుగుట. ఏంటి చెప్పండి? స్తుతికి వ్యతిరేకం సణుగుట, మర్మరింగ్. నోటితోనూ సనగపోయినా నీ బ్రెయిన్ సణుగుతూ ఉంటుంది నీలో స్తుతి లేకపోతే. ఎందుతో సనగో చెప్పండి? మాట్లాడలేదు చాలామంది. అంటే మీకు డీప్గా టచ్ అవుతుంది అనమాట, లోపలికి వెళ్ళిపోతుంది వాక్యం. స్తోత్రం చెప్పండి. కొంతమంది భర్తను బట్టి దేవానికి స్తోత్రం అను. నేను స్తోత్రం చెప్పను, ఏం చెప్పను. నువ్వు యాక్చువల్గా సణుగుతున్నావు అని అర్థం, అంతే. నీ భార్యను బట్టి, దేవా నాకు ఇచ్చిన భార్యను బట్టి నీకు వందనాలు నువ్వు అంటలేదనుకో, నువ్వు సణుగుతున్నావు అని అర్థం. నేను బయటకు అంటలేదు, నువ్వు బయటగా లోపల అనుకుంటావు, అంతే. సో స్తుతించుట. స్తోత్రం చెప్పండి. దావీదు ఎలా ఉండాలనుకుంటున్నాడంటే, జీవితకాలం అంతా దేవుణ్ణి స్తుతించేవాడిగా ఉండాలి. నీ ఆశ ఏంటంటే, నేను హ్యాపీగా దేవుణ్ణి ఆరాధించేవాడిగా, దేవునిలో సంతోషించేవాడిగా, దేవుడు కొరకు జీవించేవాడిగా జీవితకాలం అంతా కూడా. హల్లెలూయా. కొంతమంది కొన్ని పార్కులు పెట్టుకుంటారట జీవితంలో. మరీ ఆనందంగా ఉంటే బాగోదు, కొంచెంసేపు ఏడాలి, కొంచెంసేపు బాధపడాలి, కొంచెంసేపు సణుక్కోవాలి, కొంచెంసేపు బాగా కోపంగా ఉండాలి. ఇలా కొన్ని టైమ్స్ పెట్టుకుంటారు. కానీ దావీదు అంటున్నాడు, నేను ఎలా ఉంటాను? చదవండి మీరు, మాట్లాడలేదు మీరు ఎవరు కూడా. 6వ వచనం. ఎంతకాలం అమ్మా? అయ్యా ఎంతకాలం? జీవితకాలం అంతా ఒకే ఆశ. ఏం చేద్దామట? దేవుని నేను స్తుతించేవాడిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం సండే స్కూల్ పిల్లలకి చెప్పాను ఈ స్టోరీ, కాకి స్టోరీ. నాతో కూడా దేవుడు మాట్లాడాడు.
వాళ్ళకి స్టోరీ చెప్తుండగానే దేవుడు నాతో మాట్లాడాడు. అందులో మంచి యాటిట్యూడ్ ఉంది, బాగా నువ్వు కూడా విను అన్నాడు. నేను చెప్తూ ఉండగా దేవుడు నన్ను వినమన్నాడు. సో కాకి దాహం వేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు కలిగినా అది చాలా పాజిటివ్గా అండి దేవుడు నాకు ఇందులో జ్ఞానం ఇస్తాడని జీవితాన్ని జయిస్తూ ముందుకు వెళ్ళిపోయింది అండి. మిగతా కాకులకి దాహం వేస్తుంది ఏం చెప్తుంది మీరు చెప్పండి నాకు? మిగతా కాకులకి దాహం వేసి నీరు కనబడి అవి తిట్టుకుంటున్నాయి అనుకోండి, తిట్టో. కానీ ఈ కాకి మిగతా కాకులకి ఏం చెప్తుంది? ఇదిగో నా దగ్గర ఒక ఉపాయం ఉంది, నీరు కిందకుంటే మీరందరూ ఏం చేయాలి? రాళ్ళు వేయాలి, అందులో వేస్తే నీరు పైకి వస్తుంది. నీకు ఎలా తెలిసిందంటే దేవుడు చెప్పండి నాకు. స్తోత్రం చెప్పండి. కాకి ఎవరు చెప్పారండి? చెప్పండి. కాకిని ఎవరన్నా ట్యూషన్ సెంటర్లో జాయిన్ చేశారా? ఫిజిక్స్ నేర్పించారు దానికి? చాలామంది జ్ఞానం ఎందుకు పోతుందంటే దేవుడి మాట వినకపోవడం వల్ల. గట్టిగా స్తోత్రం చెప్దాం. పక్షుల్ని చూడమంటున్నాడు దేవుడు. పక్షుల్ని ఏంటి, పక్షులు ఖండాలు దాటి ప్రయాణం చేసి వస్తాయి. ఎవరిచ్చారా జ్ఞానం వాటికి? మీరేమన్నా నేర్పించారా? గూగుల్ మ్యాప్ ఏమన్నా మెడలో తగిలించారా వాటికి? లేదు. దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు, నీ శ్రమల నుండి విడిపించేవాడు. సంతోషంగా అంటే గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందుకే అరణ్యంలో దావీదు ఏమంటున్నాడట? నీ కొరకు ఆశ కలిగి ఉన్నాను ప్రభువా, నువ్వు లేకపోతే నేను ఉండలేను ప్రభువా, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచుంది. ఎలాగా? అంటి వెంబడించటం ఒకటి, అంటి ముట్టనట్టుగా ఉండట ఇంకొకటి. చెప్పండి ఏంటి? అంటి వెంబడించుట, అంటి ముట్టనట్టుగా ఉండట. తెలుగు భాష. అంటి ముట్టనట్టుగా ఉండడం అంటే ఏంటి? ఉన్నామా అంటే ఉన్నాం, లేవా అంటే లే. ఉదాహరణకు ఆరాధన జరుగుతుంది అనుకోండి, సరిగ్గా 1:15 వచ్చి కూర్చొని ఆరాధనలో ఉన్నారా? ఇప్పుడున్నావు 15 గంటలు అయిపోతుంది. ఇది అంటే అంటి ముట్టనట్టుగా ఉన్నట్టు ఉండడము, ఉన్నట్టా లేనట్ట అంటే ఉన్నట్టే ఉంటుంది కానీ లేనట్టుగా ఉండడం. దేవుళ్ళో ఉన్నాను. ఎలా ఉన్నావు అంటే ఉన్నట్టుగా ఉన్నాను కానీ లేనట్టుగా ఉన్నాను. చాలామంది యొక్క జీవితాలు ఇలాగే ఉంటూ ఉండగా అరణ్యంలో దావీదు అంటాడు, నా జీవితం ఎలా ఇష్టపడుతున్నాను, నా ప్రాణము 8 ఇది మన టాపిక్ ఇవాళ. నా ప్రాణము నిన్ను అంటి వెంబడిస్తుంది. ఏంటి? క్లోజ్లీ ఫాలో యూ లార్డ్. దేవా నిన్ను సన్నిహితముగా అనుసరిస్తాను, నేను నిన్ను అంటి వెంబడిస్తాను. మెకానిక్ షెడ్లో పిల్లల్ని జాయిన్ చేస్తూ ఉంటారు కొంతమంది చదువు రాని వాళ్ళకి. ఈ గురుగారి దగ్గర ఈ జూనియర్ మెకానిక్ ఏం చేస్తాడు అండి? ఇతను పని చేస్తుంటే పోయి అక్కడ దగ్గర కూర్చొని ఫోన్ చూసుకోడు. ఇలాంటి కూడా ఉన్నారు ఈ రోజుల్లో. పని బాగా రావాలంటే ఏం చేయాలి? అవసరం ఉన్నా లేకపోయినా గురువుగారు ఏం చేస్తుంటే అది చూడడం ఎలాగా అంటే ఇలా ఇప్పుతున్నాడా, ఇలా తిప్పుతున్నాడా, అలా తిప్పుతున్నాడా అంటి వెంబడించుట. అప్పుడు కొన్ని రోజులకి ఈయన కూడా ఏమైపోతాడట? స్తోత్రం చెప్పండి. డాక్టర్ గారు 4 సంవత్సరాలు చదివేసిన తర్వాత 1 సంవత్సరం ఏం చేయాలటండి? ఇంటర్న్షిప్ చేయాలని. అంటే ఎలా కోస్తున్నాడు, ఎలా కొడుతున్నాడు ఇవన్నీ తెలిసి వీళ్ళకి, కానీ చూడాలట, ఓహో నేర్చుకోవాలట. నువ్వు చెయ్యిది, ఇదిగో నీకు ప్రాక్టికల్. అంటి వెంబడించుట. స్తోత్రం చెప్పండి. రైట్. ఇప్పుడు బైబిల్లో నుంచి ఒక 2 ఉదాహరణలు క్లుప్తంగా నేను మీకు చూపిస్తాను. మొట్టమొదటిగా 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో ఏలియా, ఎలీషా అనండి. ఏలియా ఆయన పరలోక రాజ్యమునకు దేవుడు తీసుకుని వెళ్ళే టైం వచ్చేసింది. ఏలియా గురించి మనం ఆలోచిస్తే చాలా విచిత్రమైన ప్రార్థన చేస్తాడట ఏలియా. నేను చనిపోతాను, నన్ను చంపేయి అంటున్నాడట. ఏంటి ప్రార్థన? మీరు ఎవరన్నా ప్రార్థన చేస్తారా? కొంతమంది అంటారు నువ్వు నన్ను చంపే అంటారట భర్తని. కొంతమంది భార్య నువ్వు నన్ను చంపే అంటారట. కోపం ఎక్కువైపోయి, బాధ ఎక్కువైపోయి చంపే నన్ను అంటారు. కొంతమంది అంటే తిట్టకో ఒకసారి చంపేయి, కొట్టకో ఒకసారి చంపే అంటారు. ఇలాగే ఏలియా వెళ్ళి దేవుణ్ణి ఏమంటున్నాడు? నేను నా పితరుల కంటే గొప్పవాడిని కాదు, నన్ను ఏం చేయి, ఇంకా తీసేసుకో నన్ను. దేవుడు చాలా గొప్పవాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు చాలా హ్యాపీగా ఉంటాడు. దేవుడు మనల్ని అందరినీ హ్యాపీగా ఉంచుతాడు. దేవుడు నవ్వుకున్నాడట. అంటే మనం అనుకుందాం మామూలుగా, ఏలియా నువ్వేం ప్రార్థన చేస్తున్నావు? నేను చంపేయాలా? సరే నీకు అసలు ఏం చేస్తానో చూడని ఏలియాని దేవుడు చావనివ్వలేదట. చప్పట్లు కొట్టండి అందరూ కూడా, గట్టిగా చప్పట్లు కొట్టండి. నువ్వు
చంపేయమని ప్రార్థన చేసావు కాబట్టి నిన్ను నేను చావనివ్వను. మరి ఏం చేస్తావంటే నువ్వు బతికి ఉండగానే నీ కొరకు అగ్ని రథాలు అగ్ని గుర్రాలు పంపించి నిన్ను పరలోకాన్ని తీసుకొచ్చేస్తాను. హల్లెలూయా. అప్పుడు ఏలియా ఎంత సిగ్గుపడి ఉంటాడండి. సిగ్గుపడ్డా, అయ్యో ప్రభు ఎంత బుద్ధిహీనుడిని నేను, నన్ను నువ్వు అగ్ని గుర్రాలు రథాలతో తీసుకెళ్ళాలి నువ్వు అనుకుంటా, నన్ను చంపే, నన్ను ఇలా చేసే, నిన్ను ఎలా చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని ఉంటాడు. మనల్ని దేవుడు ఈ భూమి మీద ఎందుకు పుట్టించాడు? బతకడానికా చచ్చిపోవడానికా? మాట్లాడలేదు. ఒకరోజు చనిపోతాం, స్తోత్రం చెప్పండి. కానీ ఈ భూమి మీద దేవుడు కొరకు బ్రతకడానికే మనల్ని పుట్టించాడు. కాబట్టి మీలో ఎవరు కూడా దేవా నన్ను చంపే ప్రభా, దేవా నేను చచ్చిపోయలే చేయ ప్రభా అని పిచ్చి ప్రార్థనలు చేయకండి. ఏ ప్రార్థనలు చెప్పండి అందరూ? ఏం ప్రార్థన? నిన్ను దేవుడు చంపేయాలనుకో నువ్వేం ప్రార్థన చేస్తలేదు, టప్పని తీసుకెళ్ళిపోతాడు, అయిపోయింది అంతే. దానికోసం ప్రార్థన చేయకు. దేవా బుద్ధిగా ఎలా బతకాలో నాకు నేర్పించు. ఎవరు ఆమె అంటలేదటి? ఇది చెయ్యరట. ముందు ప్రార్థన నచ్చితే చాలామంది చంపే ప్రభా, పిసికే ప్రభా, ఇంకెళ్తే 1 నొక్కండి 2 నొక్కండి లాస్ట్లో పీక నొక్కండి అన్నట్టుగా దేవుని చాలామంది ఏమంటారట? నన్ను ఏం చేయి, చంపే, నేను పడలేకపోతున్నాను బాధ. ఛీ! దేవుడు అంటాడట, అమ్మా నిన్ను దీవెనకరముగా బ్రతకడానికి నేను నిన్ను పుట్టించాను. నా కుమారుడా నిన్ను నేను ఆశీర్వదిస్తాను. నువ్వు ఈ చేయవలసిన ప్రార్థన ఏంటి? దేవా మంచిగా బతకడం నాకు నేర్పించు ప్రభా, విజయవంతంగా జీవించడం నాకు నేర్పించు ప్రభా. ఆ కాకి ఎలాగైతే సమస్యని సాల్వ్ చేస్తుందో అలాంటి జ్ఞానం నాకు కూడా ఇవ్వు ప్రభా. ఎంతమంది అడగడానికి ఇష్టపడతారు? చంపేయి ప్రభా, నన్ను తీసేసుకో ప్రభా, నా జీవితం చిచ్చి. ఇది సాతాను ప్రార్థన ఇది. అందుకే ఏలియాకి ఆ ప్రార్థన అసలు వినలేదంటే దేవుడు, వినలేదంటే దానికి జవాబు ఇవ్వలేదు. ఏలియా కోసం ఒక మంచి ఎండింగ్ సిద్ధపరిచాడు. స్తోత్రం చెల్లిద్దాం. మరొకసారి చెప్తున్నాను, మనం ఈ లోకంలో మన జీవితం అయిపోవాలంటే దేవుడు చెప్తాడు, మనం దానికోసమేమి అడగాల్సిన అవసరం. ఒక్కటి ప్రార్థన చేయాలి, దావీదులాగా నేను చిట్ట చివరి ఊపిరి పీల్చుకునే వరకు నీకు ఇష్టకరంగా నన్ను చేయ ప్రభు. గట్టిగా స్తోత్రం చెప్తారా? అది మన ఆశయం ఉండాలి. అంతేగాని నన్ను వాళ్ళు తిడుతున్నారు ప్రభా చంపే, వీళ్ళు తిడుతున్నారు ప్రభా చంపే, డబ్బులు లేవు ప్రభా, నేను బతకను ప్రభా, ఇలాగ నువ్వు అలాంటి నిరాశ ప్రార్థనలు చేయకు. దేవుడిలో విశ్వాసము కలిగి ఉండు. రైట్. ఈ ఏలియాని దేవుడు తీసుకెళ్ళిపోతూ ఉండగా ఎలీషా అని ఆయన సేవకుడు, ఆయన సహకారి ఎలీషా ఏం చేసేవాడంటే ఏలియా గారి చేతుల మీద నీళ్లు పోసేవాడట. ఏం పోసేవాడండి? అంటే ఆయన చాలా పెద్ద రైతు, చాలా పెద్ద వ్యవసాయదారుడు, కానీ దేవుడు ఆయన్ని అభిషేకించాడు. అభిషేకించినప్పుడు ఏలియా వెనకాల వచ్చేసాడు. వచ్చేసి ఏమి పరిచర్య అంటే ఎక్కడ ప్రసంగాలు అద్భుతాలు ఏం చేయలేదు, ఏలియా వెనకాలే తిరుగుతూ ఉండేవాడు. స్తోత్రం చెప్తాం. అప్పుడు ఏలియా అన్నాడట ఒకరోజు, నేను దేవుడు నన్ను సుడిగాలి చేత పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు కాబట్టి దయచేసి ఇక్కడ ఉండిపో అన్నాడట. 2వ వచనం చదవండి. యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక. ఏంటి గురువు గారు శిష్యుడిని దయచేసి ఉండిపో అంటే శిష్యుడు ఏమనాలి చెప్పండి? గురువు గారు శిష్యుని అంటున్నాడట, ఏలియా ఎలీషా దయచేసి ఇక్కడ ఉండిపో అంటే ఈయన అంటున్నాడు, లేదు లేదు యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు నిన్ను నేను వదలను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే అంటి వెంబడిస్తాడట. ఎలాగా చెప్పాలి. బేతేల్లో ఇలా జరిగింది. బేతేల్లో ఉన్న వాళ్ళు అడిగారట, మీ గురువుగారిని దేవుడు తీసుకెళ్ళిపోతాడు. తెలుసు, మీరు సైలెంట్గా ఉండండి అన్నాడు. 4 ఎలీషా బేతేల్ నుంచి ఎరికోకు వెళ్తున్నాడు, నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, మళ్ళీ గురువుగారు శిష్యుడిని ఏమంటున్నారట, దయచేసి ఇక్కడ ఉండిపో అంటే ఇంత బతిమాలుతున్నా, లేదు 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 నువ్వు నిన్ను విడవను. ఎరికోకు వచ్చారు. ఎరికోలో ఉన్న వాళ్ళు అక్కడ అడిగారట, మీ గురువు గారిని దేవుడు తీసుకెళ్ళిపోతాడు. మాకు తెలుసు, నువ్వు ఊరుకో అన్నాడట. 6వ వచనం, యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చినాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండు. చూడండి గురువుగారు ఎన్నిసార్లు అడిగారు ఇప్పటికి. అది ఏమంటున్నాడు, దయచేసి నన్ను వదిలే బాబు అంటే ఈయన ఏం చేయట్లేదు, చెప్పాలి వదలట్లేదు. నేను మానను, నీ వెనకాలే వస్తాను. స్తోత్రం చెప్పండి.
అయితే గురువు గారు వద్దన్న ఎందుకు వస్తారంటావంటే, నాకు గురువు గారు వద్దన్న నాకు ఒకటి కావాలి. ఏం కావాలి ఈయనకి? వెళ్ళిన తర్వాత ఎలీషాని ఏలి అడిగాడు. 9వ వచనం, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదో దాన్ని అడగమని చెప్పగా, బాబు ఎలీషా, దయచేసి ఇక్కడ ఉండిపోమంటే బేతేల్లో ఉండలేదు, దయచేసి ఇక్కడ ఉండిపోమంటే ఎరుకోలో ఉండలేదు, దయచేసి ఇక్కడ ఉండిపోమంటే యోర్దాన్ దగ్గర ఉండనంటున్నావు, నా వెనకాలే వస్తున్నావు, నీకేం కావాలి? నీకేం కావాలి? ఎందుకు నువ్వు జీవిస్తావు? కొంతమంది సినిమా హీరోలా ఉండాలనుకుంటారు, సినిమా హీరోయిన్లో ఉండాలట. వీళ్ళు తలదూకుంటూ ఉంటారట, కానీ ఎవరు గుర్తొస్తూ ఉంటారట? చెప్పండి, నీ దేవుడు ఎవరప్పుడు? అది ఏంటి నీ జీవితం? ఏం చేయాలనుకుంటా నీ జీవితంతో? ఎలీషాని అడిగితే అంటాడట, నా జీవితంలో దేవుని ఆత్మశక్తి నాకు కావాలి, నేను ఆయనకి ఇష్టడుగా ఉండాలి. దావీదు అంటున్నాడు, నా జీవితంలో నేను జీవితకాలం అంతా దేవుడికి ఇష్టడుగా, ఆయన్ని స్తుతించేవాడిగా ఉండాలి. హల్లెలూయా. మనకు తెలుసు, ఏలియాని చూస్తాడు. ఏలియా వెళ్ళిపోయినప్పుడు దుప్పట పడిందంటే ఏం పడిందండి? అంతే, దుప్పట పడితే ఏం చేయాలి? దుప్పట తీస్తాడు. ఇతనికి ఏమీ వచ్చినట్లు లేదు, రెండింతల ఆత్మ వచ్చినట్లు లేదు, ఏమీ లేదు. ఆయనేమో ఆత్మ కావాలనుకోరు, ఏమీ రానట్టుగా ఉంది. దుప్పట తీసి ఈయనకి వచ్చేస్తే యోర్దాన్ నది అడ్డంగా ఉంది. ఇటువైపు వచ్చేటప్పుడు ఏలియా ఉన్నాడు, ఏలియా దుప్పటతో కొడితే యోర్దాన్ ఓపెన్ అయిందట. ఇప్పుడు ఇటువైపు వెళ్ళాడు ఎవరున్నారు? ఎలీషా ఒకడే ఉన్నాడు. ఏముంది మళ్ళా? దుప్పట ఉంటే దుప్పట మడత పెట్టి యోర్దాన్ మీద కొడతా అన్నాడట. ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు. ఎక్కడున్నాడు అనగానే యోర్దాన్ నది ఏమైంది? ఓపెన్ అయిపోయిందట, పాయలు అయిపోయిందట. అప్పుడు అర్థమైంది, ఓహో ఏలియా దేవుడు నాలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నీలో దేవుడు ఉన్నాడా? ఒకసారి ఆలోచించు, నీలో దేవుడు ఉన్నాడా? మీకు మీరే ఒకసారి ప్రశ్న వేసుకోండి. ఎవరికి వారే, నాలో దేవుడు ఉన్నాడా? నేను దేవుని బిడ్డనా? నా జీవితం దేవుడి కొరకు జీవిస్తున్నానా? కోపంతో, ద్వేషంతో, భయంకరమైనటువంటి అసంతృప్తితో జీవిస్తున్నావా? అంటి వెంబడించాడు. స్తోత్రం చెల్లిద్దాం. రెండవ ఉదాహరణ రూతు గ్రంథంలో ఉంది. రూతు అనేటువంటి ఆమె గురించి మనం రూతు గ్రంథంలో చదువుతాం. ఆమె మోయాబీయురాలు. రూతు, వార్పా. చెప్పండి ఎవరెవరు? వీళ్ళిద్దరు కూడా తోడి కోడలు. వీళ్ళిద్దరికి ఉన్న కామన్ విషయం అంటే వీళ్ళిద్దరు మోయాబీయురాళ్లే. వాళ్ళు మోయాబీయులు. వీళ్ళిద్దరూ కూడా యోధా వంశానికి చెందిన మహలోను కిల్యోనికి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. చాలా ఆశ్చర్యం. బైబిల్ అంటుంది 15వ వచనం, రూతు గ్రంథం 1:15, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినది. ఈ మాట గమనించాను. ఇందులో ఒక గొప్ప సీక్రెట్ ఉంది. వీళ్ళిద్దరూ మోయాబు అమ్మాయిలు అయినప్పటికీ కూడా నయోమి అనే ఆమె బెత్లెహేము నుండి వచ్చి, ఈ అమ్మాయిలిద్దరూ అయితే మా అబ్బాయిలిద్దరికి బాగుంటారని చూసుకొని వాళ్ళ తల్లిదండ్రులను అడిగి, మీ అమ్మాయిలిద్దరిని మా అబ్బాయిలిద్దరికి పెళ్లి చేస్తాము, కానీ ఒకటే, మీ దేవతల్ని వదిలేయాలి, మీ దేవుళ్ళని వదిలేయాలి, మీ బంధువుల ఆచారం వదిలేసి మా ఆచారంలోకి వస్తే అప్పుడు పెళ్లి చేస్తామని చెప్పిందనమాట. చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు? ఒప్పుకున్నారు. ఏం చేశారు? ఒప్పుకోవడం వల్ల వార్పా, రూతు ఇద్దరు కూడా వాళ్ళ దేవతల్ని, వాళ్ళ ఆచారాలని, వాళ్ళ బంధుమిత్రుల యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి వీళ్ళిద్దరితోని కూడా వివాహము చేసుకున్నారు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. మొదట వీళ్ళిద్దరూ కూడా విగ్రహారాధికులే, కానీ ఇప్పుడు ఇద్దరు కూడా దేవుళ్ళలోకి వచ్చి ఇద్దరికి కూడా దేవుని శక్తి తెలిసింది. ఆమేనండి. తర్వాత తెలుసు, మీరందరికీ కూడా చాలా వరకు తెలిసి ఉండొచ్చు, ఈ ఇద్దరు భర్తలు కూడా చనిపోయారు. యవనస్తురాళ్ళైన భార్యలు, భర్తలు ఇద్దరు కూడా చనిపోయారు. చాలా బాధాకరం. మనము ఎన్నెన్నో అనుకుంటామట, కానీ దేవుని యొక్క కృప మనకు ఉండాలి, దేవుడితో మనం నడవాలి, రకరకాల పరిస్థితులు ఏర్పడతాయి. కానీ
ఏ పరిస్థితి జరిగినా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెల్లి. ఇప్పుడు ఏమైందంటే అత్తగారు కోడలతో అంటున్నారట 8వ వచనంలో, నయోమి తన 2 కోడళ్ళను చూచి మీరు మీ తల్లుల ఇండ్లకు, ఎందుకంటే ఇప్పుడు తీసుకొచ్చేసింది దేవుడు, ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆచారాల్లో పాల్గొకూడదు, వాళ్ళు చెప్పినట్టు మీరు చేయకూడదు. వీళ్ళు ఇష్టపడే ఈ అబ్బాయిలను ఇష్టపడి వీళ్ళ పద్ధతులు ఇష్టపడి పర్లేదు మా తల్లిదండ్రులు లేకపోయినా పర్లేదు మీరు బాగా చూసుకుంటారని వచ్చేసారు. వీళ్ళకి వివాహం జరిగింది, చాలా చక్కగా ఉన్నారు. కానీ ఇప్పుడు అత్తగారు ఏమంటుంది, మరలా మీరు మీ తల్లుల ఇంటికి వెళ్ళిపోండి, చనిపోయిన వారి ఎడలను అబ్బాయి వీళ్ళు ఎంత మంచోళ్ళు అంటే చనిపోయిన వాళ్ళ భర్తల్ని ఎంతో ప్రేమించారట, బతికున్న అత్తగారిని కూడా ఎంతో ప్రేమించారట. స్తోత్రం చెప్పండి. అంటే మంచి ప్రేమ గలవాళ్ళు. మనం కూడా ప్రేమ కలిగి ఉందుము గాక. అందరూ ఆమెను చెప్తారా? ఎక్కడున్న అత్తగారులు కోడలు గారులు అందరూ ఎలా ఉండాలండి? నువ్వు నాకు డబ్బులు ఇస్తేనే ప్రేమిస్తాను, నువ్వు నాకు ఏమన్నా పెడితేనే ప్రేమిస్తాను కాదు. ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నీలో నుండి ప్రేమ రావాలి. కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఇది వాస్తవం. స్తోత్రం చెప్దాం. సరే వెళ్ళిపోమంటే వాళ్ళు అటండి 10వ వచనం చదువుదాం. అబ్బాయి వీళ్ళిద్దరూ ఏడుపు మనం చూడాలి. కర్చీఫ్ అడ్డం పెట్టుకొని లేకపోతే చున్నీ నోట్లో పెట్టేసుకొని ఏడలేదట. వీళ్ళిద్దరూ ఎలా ఏడ్చారటండి? అంతే, మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయేలాగా కోడళ్ళిద్దరూ మొత్తం గట్టి స్వరం పెట్టి ఏడ్చేశారట. ఏమని ఏడ్చారు? మీ ప్రజల దగ్గరకు వచ్చేస్తాం, నువ్వు వెళ్ళిపోమనొద్దు మమ్మల్ని అంటే మళ్ళా కొంచెం ఏంటి బాగా వివరించిందట. నువ్వు అక్కడికి వస్తే ఇలా ఉండదు, ఇక్కడికి వస్తే అలా ఉండదు, ఇక్కడ ఎలా ఉండదు అలా ఉండదు అనగానే ఇందులో ఏం జరిగిందట? 14 వారు ఎలుగెత్తి ఏడవడగా, ఎలాగా మళ్ళీ ఏడుపు అందుకున్నారట ఇద్దరు కూడా. అందుకుంటే ఈ ఏడుపు మధ్యలో ఒక కార్యం జరిగిందట. వార్ప వచ్చి వాళ్ళ అత్తగారికి ముద్దు పెట్టిందంట. ఏం పెట్టిందండి? అదే లాస్ట్ ముద్దు, వెళ్ళిపోయింది అంతే. అత్తగారికి ముద్దు పెట్టేసి వందనాలండి అని వెళ్ళిపోయిందట. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకు వెళ్ళిపోయింది. జీవము గల దేవుడు ఎవరో తెలుసు, ఇశ్రాయేలీల దేవుడు ఎవరో తెలుసు. ఇశ్రాయేల్ దేవుడు కాని దేవుడు అని ఆవిడ అనుకున్న దేవుడు ఎవరో తెలుసు. కానీ వార్ప ఎవరిని వదిలేసిందండి? ఇశ్రాయేలు దేవుడిని వదిలేసి వెళ్ళిపోయిందట. హల్లెలూయా. ఇప్పుడు రూతు దగ్గరికి వస్తే 16వ వచనం, అందుకు రూతు నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపెట్టుమనియో బతిమాల వద్దు. చాలా జాగ్రత్తగా వినండి. ఎలీషా అంటున్నాడు దయచేసి నాతో రావద్దు అంటే ఎలీషా ఏమంటున్నాడు? నీతోనే వస్తాను, అంటి వెంబడిస్తాను. ఎందుకంటే నీవు కాదు, నీలో ఉన్న దేవుని ఆత్మ నాకు కావాలి. హల్లెలూయా. దేవుడి కొరకు నిన్ను అంటి వెంబడిస్తాను. ఇక్కడ రూతు అంటదట నన్ను బతిమాలవద్దు, వచ్చేదను, నీవు నివసించే చోటనే నీ జనమే నీ దేవుడే. గట్టిగా స్తోత్రం చెప్పు. రూతులో ఉన్న తీర్మానం ఏంటంటే, ఇప్పుడు చాలా జాగ్రత్తగానండి, రూతు బెత్లెహేం రావడానికి అన్ని ఆటంకాలే. భర్త లేడు, ఆవిడికి సెక్యూరిటీ ఉండదు అక్కడికి వస్తే. నెక్స్ట్ ఈమె మోయాబీరాలు, వాళ్ళందరూ ఇశ్రాయేలీలు. మోయాబీలను వాళ్ళు చేర్చుకుంటారా? చేర్చుకోరు. ఈవిడ భాష వేరే, వాళ్ళ భాష వేరే. ఈవిడ యొక్క దేశం వేరే, వాళ్ళ దేశం వేరే. వీళ్ళ దేశంలో ఉన్నారు అప్పుడు వరకు, మోయాబులో పర్లేదు ఎందుకంటే అందరూ మోయాబీలే. కానీ ఇప్పుడు ఇశ్రాయేల్ మధ్యలోకి వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన దాకా ఉండి ఈవిడేమంటుంది? నేను నన్నే చూసుకోలే, నిన్నేం చూస్తాను, నువ్వు రావద్దు అంటుంది ఈవిడి. కాబట్టి వెళ్తే ఆవిడ బాధ్యత కూడా ఈవిడిదే. అన్ని ఆటంకాలే. అయినా మరి ఏముందంటే దేవుడు ఉన్నాడు, ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడు, ఆయన నా దేవుడు అని వచ్చేసిందంట. ఎంతమందికి అర్థమవుతుందండి? అసలు రూతు ఆ వారి దేశాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేల్ దేశానికి ఎందుకు వచ్చిందంటే నయోమి ఉందని కాదట, నయోమి యొక్క దేవుడు నాకు కావాలి. ఇంకా మనకు బాగా ఎక్కడ అర్థం అవుతుందంటే 17వ వచనంలో ఆమంటుంది, నువ్వు ఎక్కడ చచ్చిపోతావో అక్కడే నేను మృతి పొందను, అక్కడనే పాతి పెట్టదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల. ఎవరి పేరు మీద ప్రమాణం చేస్తుంది? దేవుని పేరు. అంతగా దేవుళ్ళు ఆశ్రయించింది రూతు. స్తోత్రం చెల్లిద్దాం. అంటి వెంబడించిందట. ఎలాగండి? దేవుణ్ణి అంటి వెంబడించిందట. నాకు దేవుడే కావాలి. ఎలీషా అంటి వెంబడించాడు, దేవుని ఆత్మ కావాలని. హల్లెలూయా.
హల్లెలూయా. సో మనకి వాక్యం చెప్తుంది, ఎప్పుడైతే దేవునిని కోరుకొని వచ్చిందో, విధవరాలైనప్పటికీ ఏమీ లేకపోయినప్పటికీ కూడా దేవుడు ఆమెను బహుగా ఆశీర్వదించి చివరికి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే వంశావళిలో రూతు పేరు కూడా పెట్టిద్దాం. స్తోత్రం చెప్తారా? కారణం ఏంటంటే ఈ రూతు దేవుణ్ణి అంటి వెంబడించింది. మరి వార్పా సంగతి ఏంటి? ఆవిడికి ఎవరు కావాలట? వాళ్ళ బంధువులు, వాళ్ళ మిత్రులు, లోకంలో అందరూ ఉంటే చాలనుకుంది. రూత్ అన్నది, లోకంలో నాకు ఎవ్వరు లేకపోయినా దేవుడు నాకు కావాలి, అంటి వెంబడించింది. లోకాసు వార్తలోకి వస్తే ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తానంటున్నాడు. ఎలా అండి? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వస్తాను. వేరెవర్ యు గో ఐ విల్ కమ్. లోకాసు వార్త 9వ అధ్యాయం అందులో 57వ వచనం, వారు మార్గమున వెళ్ళొచ్చుండగా ఒకడు, నువ్వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదను. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేసి యేసయ్య అన్నాడు, ఈ రాత్రి నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నేను తలదాచుకోవడానికి నాకు స్థలం లేదయ్యా అంటే అతను వెనక్కి వెళ్ళిపోతున్నాడట. అతను ఏంటి ఇష్టపడలేదనమాట. అతనికి రెస్పాన్స్ రాయలేదు బైబిల్లో. యేసయ్యకి ఆ రోజు తలదాచుకోవడానికి కూడా స్థలం లేదట. అయినా వస్తావా యేసయ్య వెనకాల? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వస్తాను అన్నాడు, కానీ ఫాలో అవ్వటం లేదట. అదే అధ్యాయం చివరిలో అంటాడు 62, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ఆమెన్ చెప్తారా? అంటే నువ్వు దేవుణ్ణి విడువక వెంబడించాలి. హల్లెలూయా. 2వ తిమోతి పత్రికలో పౌలు భక్తుడు యేసయ్యని నమ్ముకున్నాడు. ఆయన చాలా దుర్మార్గుడు, ఒకనొక టైంలో చాలా చెడ్డవాడు, యేసయ్య మీద ఎంతో ద్వేషం గలవాడు. కానీ అతడు దేవుని వైపు తిరిగాడు. 2వ తిమోతి 4:7 అంటూ ఉన్నాడు. చదవండి 4:7. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. నేను ఎప్పుడైతే దేవుని వెనకాల వెంబడించడం ప్రారంభించానో అప్పటి నుండి కూడా మంచి పోరాటం పోరాడాను, నా పరుగును తుదముట్టించాను, నేను దేవుణ్ణి వెంబడిస్తా ఉన్నాను, అంటి నిన్ను వెంబడిస్తాను. గత దినాల్లో పేతురు గురించి నేను చెప్పాను. పేతురు యేసయ్య వెనకాల వచ్చాడు, కానీ భయంకరమైన పాపములో పడిపోయాడు. యేసయ్య అంటే ఎవరో తెలియదు అన్నాడు, కానీ యేసయ్య అతనికి ఒక అవకాశం ఇచ్చాడు. పేతురు లేచాడు, దేవా నన్ను క్షమించు ప్రభా అన్నాడు. దేవుణ్ణి అంటి వెంబడించాడట. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాము. దేవుని బిడ్డ, నీవు కూడా దేవుని ఎదుట ఎన్నో తీర్మానాలు చేసుకొని ఉంటావు కదా. దేవా నిన్నే వెంబడిస్తాను, నీ మాట వింటాను, నీ కొరకు జీవిస్తాను. మరి నువ్వు దాన్ని చేస్తా ఉన్నావా? ఎలీషా అంటున్నాడు, అయ్యా నేను నీ వెనకాలే వస్తాను, ఎందుకంటే నాకు దేవుని ఆత్మ అభిషేకం కావాలి. రూత్ అంటుంది, నన్ను బతిమాలొద్దమ్మా, నేను నీ వెనకే వస్తాను, ఎందుకంటే నీ దేవుడే నా దేవుడు, నాకు దేవుడు కావాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న యవన బిడ్డ, నీకేం కావాలి? ఈ లోకంలో ధనము కావాలా? ఈ లోకంలో ఒక ఉద్యోగం ఉంటే చాలు అని నువ్వు అనుకుంటున్నావా? ఈ లోకంలో అది ఉంటే చాలు, ఇది ఉంటే చాలు అని నువ్వు అనుకుంటున్నావా? నీకు దేవుడు కావాలి. నీకు తెలియటం లేదు, నీకు ఏదేదో కావాలనుకుంటున్నావు. కానీ నువ్వు దేవునితో నడిస్తే ఆ కాకికి జ్ఞానం ఇచ్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎంతమంది ఆశపడతారు, దేవా నిన్ను అంటి వెంబడించడం నాకు నేర్పించండి, దేవా నేను నీతో నడవడానికి ఇష్టపడుతున్నాను. ఆశను వాళ్ళు లేచి నిలబడండి. నువ్వు దేవుని అంటి వెంబడిస్తున్నావా లేదా సాతానుని అంటి వెంబడిస్తున్నావా? నువ్వు పరలోకం వెళ్ళాలంటే యేసయ్యని అంటి వెంబడిస్తే నువ్వు పరలోకానికి వెళ్తావు. యేసయ్యతో అంటి ముట్టనట్టుగా ఉన్నావంటే నువ్వు లోకములో ఉన్నావని అర్థం. యేసయ్యతో అంటి ముట్టనట్టుగా ఉన్నాను లేను అంటున్నట్టుగా నువ్వు ఉన్నావంటే నువ్వు లోకముతో సహవాసములో ఉన్నావు అని అర్థం. ఏ అనుమానం లేదు అందులో. ఈరోజు యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, నా కుమార్తె నువ్వు నన్ను అంటి వెంబడించడానికి ఇష్టపడతావా? బైబిల్ చదవడంలో, ప్రార్థన చేయడంలో, దేవుని సన్నిధికి రావడంలో, దేవా నిన్ను అంటి వెంబడిస్తాను. నీకు ఆశ ఉంటే దేవుని సన్నిధిలో లేచి నిలబడు. వాక్యం అర్థమైతే, దేవా నేను ఎన్నో తీర్మానాలు చేస్తున్నాను కానీ తప్పిపోయి నన్ను క్షమించు ప్రభా, ఇదిగో నిన్ను నేను అంటి వెంబడిస్తాను ప్రభా. నువ్వు దేవుణ్ణి అంటి వెంబడించట్లేదంటే నువ్వు సాతాన్ని అంటి వెంబడిస్తున్నావు అర్థం.
నేను చెప్తున్నాను కదా, స్తుతించను సణుక్కోని అనడానికి లేదు. నువ్వు స్తుతించను అంటే ఆటోమేటిక్గా సణుక్కుంటున్నావు అని అర్థం. నేను ప్రేమించను ద్వేషించను అనడానికి కుదరదు. నువ్వు ప్రేమించను అంటే ఖచ్చితంగా నువ్వు ద్వేషిస్తున్నావు అని అర్థం. నేను నవ్వను ఏడవను అని అంటే నువ్వు నవ్వకుండా ఏడకుండా ఉన్నావు అని అర్థం కాదు. నువ్వు ఖచ్చితంగా నవ్వటం లేదని అర్థం, నువ్వు ఏడుస్తూ ఉన్నావు అని అర్థం. ఈరోజు యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, వెలుగులోనికి రమ్మంటున్నాడు. ఎంతమంది ఆశపడతారు, దేవా నువ్వు అనొచ్చు నేను పరిశుద్ధంగానూ ఉండను పాపం వచ్చాను. నువ్వు పరిశుద్ధంగా ఉండను అంటున్నావు అంటే పాపం చేస్తున్నావు అని అర్థం. దేవుణ్ణి అంటి వెంబడించడానికి ఇష్టపడతావా? అరణ్యములో ఉన్నాడు దావీదు. ఏ పరిస్థితి అనుకూలంగా లేదు, అయినా నేను దేవుని అంటి వెంబడిస్తాను. నీకు ఆశ ఉంటే లేచి నిలబడు, ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. ప్రభు నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో నీ మార్పు లేని వాక్యాన్ని మేము చదువుకొని ఉన్నాం. అరణ్యములో కూడా నిన్ను అంటి వెంబడిస్తానని చెప్తున్నాడు ప్రభు. అలా మేము కూడా ఉండటం కృప తెచ్చండి. ఎలీషా ఎలాగైతే 2 ఆత్మాభిషేకము కొరకు అంటి వెంబడించడం, అలాంటి కృప మాకు ఇవ్వండి నాయన. రూత్ ఎలాగైతే నాకు దేవుడు కావాలి ఏమి లేకపోయినా దేవుడు దయ ఉంటే నాకు చాలని వెంబడించినట్టుగా మేము కూడా నిన్ను వెంబడించి కృపను దయచేయండి. శ్రమల మధ్యలో శోధనల మధ్యలో నీకు దూరం అయిపోయే స్థితి మాకొద్దు ప్రభా. దేవ ఈరోజు ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా నన్ను చంపేయని ప్రార్థన చేస్తున్నారేమో నాకు తెలియదు. నీ సేవకుడిగా నన్ను చెప్పమన్నావు, నేను చెప్పాను ప్రభా. అలాంటి ఎవరైనా సాతాను ప్రార్థనలో ఉంటే, సాతాను యొక్క ఆలోచనలతో ఉంటే యేసు నామములో వారు విడిపించబడుదురుగాక. వారి జీవితమును కుటుంబములకు దీవెనకరముగా, వారి యొక్క ఇంట్లో వారికి ఆశీర్వాదకరముగా, అనేకులకు వెలుగుకరముగా ఇప్పుడే ఈ రోజు మొదలుకొని యేసు నామములో జీవించుదురుగాక. కఠిన హృదయములను మార్చు ప్రభా. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. బాప్తిస్వం పొందకుండా ఉన్న వారికి బాప్తిస్వం పొందే కృపనివ్వండి నాయన. నీ ఆత్మాభిషేకంతో నింపండి ప్రభా. దేవా 2 ఆత్మశక్తి మా అందరికీ దయచేసి నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. అందరూ దయచేసి కూర్చోనండి. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.